హాయ్ అందరికీ. హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ కోసం చూస్తున్నారా? సో ఈ రెసిపీని మాత్రం మిస్ అవ్వకండి. మందం గోధుమ రవ్వ ఉప్మా ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ఫస్ట్ ప్యాన్ వేడి చేసి అందులో గోధుమ రవ్వ చక్కగా సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు చక్కటి సువాసన వస్తుంది, అంతటి వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. అదే ప్యాన్లో 1 గ్లాస్ రవ్వ తీసుకున్నారనుకోండి, అదే గ్లాస్తో 3 times వాటర్ తీసుకొని, నేను 3 గ్లాసెస్ ఆఫ్ రవ్వ తీసుకున్నాను, సో నేను 9 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి బాయిల్ చేశాను. అందులో సరిపడా ఉప్పు వేసుకోండి. మనకు ఆ వాటర్ టేస్ట్ చేస్తే సాల్టీగా అనిపించాలండి, దెన్ అది పర్ఫెక్ట్ అనమాట. ఓకే, వాటర్ బాయిల్ అవుతున్నాయేమో చెక్ చేసి అందులో రవ్వ వేసేయండి. సో ఇంకో ప్యాన్ పెట్టేసుకుందామండి పక్కన. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసి, ఆయిల్ వేడవగానే చక్కగా ఎండుమిర్చి వేసేయండి, ఆవాలు, జీరా, పప్పు కొంచెం వేసేయండి, అండ్ శనగపప్పు, ఇంకా కొన్ని పల్లీలు. మీకు కావాలంటే క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకోండి. ఓకే, ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాక అందులోనే పచ్చిమిర్చి వేయండి. ఒక 4 to 5 వెల్లుల్లిపాయలు దంచి వేసేయండి. మీరు వెల్లుల్లి వేసి అలా వేయించుతుంటే ఇంట్లో వాళ్ళందరూ ఆహా అనాల్సిందే. ఉల్లిపాయ వేసుకోండి. కొంచెం సాల్ట్ యాడ్ చేయండి వెజిటబుల్స్కి తగ్గట్టుగా, లైట్గా, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉప్మాకి వేసేసాం కాబట్టి. కొన్ని క్యారెట్స్ యాడ్ చేయండి. రవ్వ కొంచెం దగ్గరికి వస్తుంది అన్న టైంలో మూత పెట్టేసేయండి. మనకు ఒక సైడ్ ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయండి. ఈ క్యారెట్స్ ఫ్రై అయ్యేలోపు మనకి రవ్వ అనేది చక్కగా ఉడికిపోద్ది. మధ్యలో రవ్వని కలపడం మాత్రం మర్చిపోవద్దు, లేకపోతే అడిగంటే ఛాన్సెస్ ఉంటాయి. చక్కగా మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి. రవ్వ ఉడికిపోతే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ ఉడికిన రవ్వని ఇందులో ఈ పోపులో వేసేయండి. మీరు రెగ్యులర్గా చేసుకునే ఉప్మా ట్రై చేయండి, ఇది ట్రై చేయండి, మీకు టేస్ట్ డిఫరెన్స్ అర్థమవుతుంది. మామూలుగా అయితే మనం అన్నీ పోపు వేసేసుకొని అందులోనే వాటర్ వేసి, ఓకే, అందులో వేయించిన ఉప్మా రవ్వ యాడ్ చేసి చేస్తాం కదండి. ఇదేంటంటే మనం ముందుగా ఉప్మా రవ్వ ఉడికించి పోపులో దీన్ని యాడ్ చేస్తాం కదా, సో ఈ టేస్ట్ అండ్ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. ట్రై చేయండి. 2-3 minutes ఉంచేసి పక్కన దింపేసుకోండి. కొంచెం స్టీల్ ప్యాన్ కదా, చాలా తొందరగా అడుగంటినట్టు ఉంది. మనం ఆయిల్ కూడా చాలా తక్కువగానే యూస్ చేసాం చెప్పాలంటే. మీరు ఇంకా కొంచెం తగ్గించి వేసుకున్నా పర్లేదండి ఆయిల్, మీ టేస్ట్కి తగ్గట్టుగా. ఓకే, సూపర్గా కుదిరిందండి ఉప్మా మాత్రం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. ఓకే అండి, మళ్ళీ కలుద్దాం ఇంకో రెసిపీతో.